ఆది కాండములో మొత్తం 50 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు చెప్పండి? 50 అధ్యాయాలు ఉన్నాయి. 1 నుంచి 11 వరకు ఒక భాగము, 2 భాగాలుగా ఉంటుంది ఆది కాండం. 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు ఒక భాగము. మొదటి భాగములో 11 అధ్యాయాలలో దేవుడు ఆది నుంచి సృష్టించిన అది మొదలు ఆ మొదటి సంగతులు జనాంగముల భూమి మీద ఎట్లా వ్యాప్తి చెందినాయి, సృష్టి తర్వాత జనాంగములు ఎట్లా విస్తరించినాయి, ఆ సంగతులు 11 అధ్యాయంలో మనం చూస్తే 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు ఉన్నటువంటి ఆ అధ్యాయాలలో పితరులను మనం చూస్తాం. హల్లెలూయా. ప్రాముఖ్యంగా నలుగురు వ్యక్తులను చూస్తాం. 3 పితరులు అంటే 3 అబ్రహాం, ఇస్సాకు, యాకోబు. ఆ తర్వాత యోసేపు జీవితాన్ని కూడా మనం చూస్తాం. ఈ 4 జీవితాలతో, ఈ 4 జీవిత అనుభవాలతో ఆది కాండం 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు ఉన్నటువంటి అధ్యాయాలన్నింటిలో వాళ్ళ చరిత్రని మనం చూస్తాం. మరి పితరులు అనబడినప్పుడు వారిలో మొదటి వాడు అబ్రహాం. దేవునికి స్తోత్రం. నిన్న మన ప్రియ సహోదరులు ఆదాం గారు కూడా అబ్రహాం గారి నుంచి మాట్లాడారు. ఆది కాండం 12వ అధ్యాయం నేను విన్నాను. అయితే ఇదిగో ఈ మీటింగ్స్ కొరకు ప్రార్థన చేస్తూ మరి దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క తలంపు ఇదే. అబ్రహాం యొక్క జీవితానుభవం నుంచే దేవుడు నడిపించడం జరిగింది. ఆది కాండము 17వ అధ్యాయంలో మనం చదివిన ఈ భాగము, ఈ విషయాలన్నీ కూడా అబ్రహాముకు సంబంధించినటువంటి జీవితం. అబ్రహాము జీవితంలో మరి మనం చూసే విషయాలు. అబ్రహాము జీవితం ఒక ఆశీర్వాదకరమైన జీవితం. ఈ 3 పితరులలో ఎవరి అనుభవం వారిదే. అబ్రహాం అనుభవం అబ్రహాముదే, ఇస్సాకుదే, యాకోబుదే. కానీ ఈ 3లో ది బెస్ట్ లేకపోతే ఎవరు ఉత్తములు అని అంటే అబ్రహామే. దేవునికి స్తోత్రం. అత్యున్నతమైనటువంటి మెట్టుకు చెందిన అనుభవం ఆయన జీవితం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుడు ఎంచాడు అంతే. దేవుడు వెళ్ళమన్న దేశానికి అబ్రహాం వెళ్ళాడు. ఎక్కడికి వెళ్లాలో ఎరుగకే బయలు వెళ్ళాడు. మరి దేవుడు అతనితో చేసిన వాగ్దానాలు అపారమైనవి, గొప్పవి, విస్తారమైనవి, ఆశ్చర్యకరమైనవి. వాటన్నిటిని దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. ఇంకా ఆ వాగ్దానాలు నెరవేరుతూనే ఉన్నాయి ఇప్పటికీ. స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువును విశ్వాసం ఉంచినటువంటి క్రైస్తవ జనాంగం అంతా అబ్రహాముకి సంతానం. విశ్వాసులైనటువంటి దేవుని పిల్లలు, దేవుని జనాంగం అంతా అబ్రహాముకు పిల్లలు.